హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు ఉక్స్ పట్టి కాజాపట్టి ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. ఉక్స్ పట్టి కాజాపట్టి సమానంగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం 2.5 విడ్త్ క్లాత్ని తీసుకున్నాను. క్లాత్ని డబల్ ఫోల్డ్ చేశాను. పావించి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్స్ట్రా కింద కూడా పావించి వదులుకోవాలి ఫ్రెండ్స్. ఆ పావించిని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత టర్న్ చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. పైనుంచి స్టిచ్ వేయడం వల్ల నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఫోల్డింగ్లో కూడా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా లోపలి భాగాన మడిచేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. లోపలి భాగాన ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత కాజా చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి కాజా పట్టి కింది నుంచి పైకి వేయాలి. పావించి వదులుతూ స్టిచ్ వేస్తూ రావాలి. పావించి విడుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. సమానంగా ఉండాలి ఫ్రెండ్స్. పావించి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేస్తూ రావాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పై భాగాన కూడా పావించి ఫోల్డ్ చేసేసి నీట్గా లెవెల్గా ఉండాలి ఫ్రెండ్స్. నెక్ కూడా సమానంగా ఉండాలి. తర్వాత పావించి విడితో ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఆ రెండింటి స్టిచ్ మధ్యలో కాజా వస్తుంది. చూడడానికి కాజా పట్టి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.